వాన జడలేక రైతాంగం పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. వరుణుడు ముఖం చాటేయడంతో అన్నదాత వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే వానకాలం సీజన్ 20 రోజులు వెనక్కిపోయింది. సకాలంలో వర్షాలు పడకపోవడంతో 2 సార్లు విత్తనాలు నాటుకున్నామని అవి కూడా మురిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరైన అవగాహన కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని రైతులు ఆరోపిస్తున్నారు. హన్మకొండ జిల్లా అస్సన్పర్తి మండలం సీతంపేట నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. వాన జాడలేక రైతు ఇబ్బందులు పడుతున్న సందర్భం, నష్టపోతున్న సందర్భం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తోంది. ముఖ్యంగా వాతావరణ శాఖ, వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి సూచనలు కావచ్చు, ఆ శాఖల తరఫున వచ్చినటువంటి ప్రకటనలకు సంబంధించి నైరుతి రుతుపవనాలు ఈసారి ముందస్తుగానే వస్తున్నాయి. మే 29 నుంచి వర్షాలు కురుస్తాయన్నటువంటి వాతావరణ శాఖ సూచనలు, వాతావరణ శాఖ ప్రకటనలతో రైతాంగం అంతా కూడా పత్తి కావచ్చు, ఇతర విత్తనాలు నాటుకొని అవి మురిగిపోయి ఇప్పుడు ఇబ్బందులు పడుతూ ఉన్నారు, నష్టపోతూ ఉన్నారు. ఇప్పటికే 2-3 సార్లు విత్తనాలు తెచ్చుకొని వేసుకున్న వాన జాడలేక ఇబ్బందులు పడుతూ ఉన్న, నష్టపోతున్న సందర్భం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మనకు కనిపిస్తూ ఉంది. పూర్తిగా మనం ఇప్పటి వరకు అంటే జూన్ 20వ తేదీ వరకు దాదాపు పత్తికి సంబంధించి మనం చూసినట్టయితే ఇప్పుడు 2 ఇంచులకు సంబంధించినటువంటి మొక్కలు కూడా కనిపించడం లేదు. కొన్ని చోట్ల పత్తి విత్తనాలే కావచ్చు, ఇతర విత్తనాలన్నీ కూడా మురిగిపోయే సందర్భం కనిపిస్తుంది. ఈ పాటికి అంటే జూన్ మొదటి వారంలో వర్షం కురిసినట్టయితే మోకాలు ఎత్తు వరకు పత్తికి సంబంధించినటువంటి మొక్కలు పైకి ఏపుగా ఎదగాల్సిన సందర్భంలో ఇప్పుడు ఆ మొక్కలకు సంబంధించి అవి ఎండిపోతూ ఉన్నాయి. నాటినటువంటి విత్తనాలన్నీ కూడా మురిగిపోతున్న సందర్భం రైతాంగానికి సంబంధించి మనం మాట్లాడే ప్రయత్నిద్దాం. ముఖ్యంగా ఈసారి వర్షాలు ముందస్తుగా పడతాయన్నారు కదా, వర్షాలు నమోదు కాక ఎట్లాంటి నష్టాలను చవిచూస్తున్నారు? మీ పేరు? మాకు పేరు కంపేట సాంబే. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారండి. అది మొత్తానికే వర్షాలు లేక అది 2-3 సార్లు నా విత్తనాలు పెట్టినాము, మొత్తం మురిగిపోయినాయి, డ్యామేజ్ అయినాయి. మొత్తం అది మొలికెత్తగా చాలా నష్టం పడతాను. ఒక్కొక్కరు 4-5 బత్తాలు తెచ్చి పెట్టినాము ఎకరానికి ఒక్కంటికి. అసలే చాలా ఇబ్బంది అవుతుంది. రైతాంగం చాలా వెనుకబడిపోయిందండి మొత్తానికి. అసలే వర్షాలు లేక ఏం లేక పంట చాలా నష్టపోయింది. సకాలంలో వర్షం రాక వస్తాంది నైరుతి అన్నారు. అది దాదాపు రాలేదు. ఏదో దేవుడి దయ వల్ల ఏదో తుఫాను పడ్డంత మాత్రాన నిజంగానే రైతు వచ్చింది అనుకున్న రైతులు తొందరపాటున విత్తనాలు విత్తుకోవడం జరిగింది. అవి మొలవలేదు. ఆ మొలవకపోతే మళ్ళీ దున్నుకోవాలి, మళ్ళీ పెట్టుబడి పెట్టాలి. సర్వనష్టం. సకాలంలో వర్షాలు లేకపోవడం వల్ల ఒక్కొక్క రైతు ముమ్మారు విత్తనాలు పెట్టుకుంటూ సర్వ విధాలుగా నష్టపోతున్నాడు. వర్షాలు గతి లేదు. ఈ నకిలీ విత్తనాలు చేయబట్టి మనం పట్టించుకునే ఏ రైతు లేడు, ఏ నాదులు లేడు. ఇప్పుడు అసలు రైతులు ఇప్పుడు మొలకెత్తినాం, ఆ మొలక వరి మొలక చల్లినాం, ఉన్న మొలక కూడా ఎండిపోతుంది. ఎన్ని నిలబెట్టినా దక్కుతలేదు. అది ఈ కూడా విత్తనం ఖర్చులు, పెట్టుబడి ఖర్చులు ఇవన్నీ, రెండోసారి దున్నుకునుడు, విత్తనాలు చెడిపోవడం, మళ్ళీ దున్నుకుడు, ఇవన్నీ విపరీతమైన ఖర్చులు మీద పడ్డాయి రైతులకు. దీనివలన స్పందించి గవర్నమెంట్ ఏదన్నా రైతులకు మేలు చేయాలని అనుకుంటున్నాను. మీరేం చెప్తారు? పూర్తిగా రైతాంగానికి సంబంధించి మీరు ఏం పంట వేసుకున్నారు? ముఖ్యంగా సకాలంలో వర్షాలు పడకపోతే పరిస్థితి ఎట్లా ఉంటుంది? మీరు ఎన్ని ఎకరాలు వేసుకున్నారు? ఒకవేళ ఏం నష్టం జరిగింది? విత్తనాలు తెచ్చుకోలే అని ఒక ప్రచారం అయింది. దాంతో మేము అడవుడిగా విత్తనాలు తెచ్చుకున్నాం. తర్వాత ఏం జరిగిందంటే దున్నుకొని విత్తనాలు పెట్టినాం. తర్వాత వర్షం పడలేదు. తర్వాత వర్షం పడక మళ్ళీ దున్నినాం, మళ్ళీ విత్తనాలు పెట్టుకుని మళ్ళీ వర్షం పడలేదు, మళ్ళీ పోయినాయి. దానికి ఈ గవర్నమెంట్ ఏం చేస్తానంటే దున్నుకొని అనే ఉద్దేశం మీద దున్నుకున్న తర్వాత మాకు ఏం జరగలేదు. దాన్ని బట్టి మీరు ఈ రైతుకు ఏం చేస్తే లాభం జరుగుతుంది, అసలు వీళ్ళు ఏం చేయాలి, వీళ్ళు ఏం చేయొద్దన్న ఉద్దేశం మీద మీ దృష్టి తీసుకొని మీరు మాకు న్యాయం చేసేయగలరని మేము మనవి చేస్తున్నాం. రైతు ఎప్పుడైనా ఏం చూస్తారంటే వర్షం పడగానే విత్తనాలు పెట్టడం అనేది స్టార్ట్ అవుతుంది. ఆ ఉద్దేశంతోనే ఆశపడి రైతు ఇలా విత్తనాలు పెట్టడం వలన విత్తనాలు మొలకెత్తిన విత్తనాలు నీళ్లు రాకపోవడం వలన ఇలా రైతులు చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. నిజంగా కూడా ఇప్పటికైనా ప్రభుత్వం కొంత మరి రైతులను ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఇది మొత్తంగా చూస్తే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 10 లక్షల పైచిలుకు ఎకరాలకు సంబంధించి అన్ని పంటలు కూడా పండించే క్రమంలో ఆ సకాలంలో వర్షాలు కురవకపోతే ఆ విత్తనాలన్నీ కూడా వాడిపోయే పరిస్థితి ఉంటుంది. వ్యవసాయ శాఖ ఎప్పటికప్పుడు రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంటుంది. ఆ అవగాహన కల్పించడంలో వ్యవసాయ శాఖ పూర్తిగా విఫలమైందన్నటువంటి అభిప్రాయం రైతుల పక్షాన, రైతు నాయకుల పక్షాన మనకు వినిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, హన్మకొండ జిల్లా నుంచి.